హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి వీడియో పిల్లల్ని చూపిస్తుంది ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు వీడియో పిల్లల గురించే. అదేంటంటే మేము వాకింగ్కి వెళ్ళేవాళ్ళం. వాకింగ్కి వెళ్తున్నప్పుడు అక్కడ పిల్లలు కరాటే నేర్చుకోవడం మేము చూస్తాం, రోజు చూసేవాళ్ళం. అయితే స్కూల్ ఓపెన్లో ఉన్నప్పుడు కూడా పిల్లలు కరాటే క్లాస్ నేర్చుకునేవారు వచ్చి. అక్కడ ఆడపిల్లలు, మగపిల్లలు కూడా నేర్చుకుంటున్నారు కరాటే. ఆ మాస్టర్ కూడా చాలా ఓపికగా నేర్పిస్తున్నారు. వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించేది, మా ఆయన బాబు ఉంటే బాగుండేది, వాడు కూడా కరాటే నేర్పించేవాళ్ళం కదా అని మనసులో అనుకుంటా వాకింగ్ చేసేదాన్ని నేను. అక్కడ ఏ పిల్లోడు కనిపించినా నాకు అలాగే అనిపించేది. దేవుడు నా మనసులో మాట ఆలకించాడేమో, అందుకే ఆయన సమ్మర్ హాలిడేస్కి పంపించాడు. జాయిన్ చేసాము. జాయిన్ చేసినప్పుడు వెళ్ళి నేర్చుకుంటున్నాడు. ఇక్కడ ఆడపిల్లలు చూసారా ఎలా నేర్చుకుంటున్నారో. ఆడపిల్లలకి కరాటే ఎందుకు అని అంటారు కొంతమంది, కానీ ఆడపిల్లలకి అన్నీ నేర్పించాలి. ఎందుకంటే వాళ్ళు డిపెండ్ చేసుకోవాలి, వాళ్ళు సంరక్షించుకోవాలంటే ఏదో యాక్టివిటీ ఉండాలి. ఉదయాన్నే లేగటం అనేది కూడా పిల్లలకి ఒక మంచి అలవాటుగా నేర్పించాలి తల్లిదండ్రులుగా మనం. ఈ పిల్లలు స్కూల్ ఉన్నా కూడా ఇదే టైంకి మార్నింగ్ టైమే వస్తారు. వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి కూర్చుంటారు. క్లాస్ అయ్యేదాకా ఉండి నేర్చుకున్న తర్వాత ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్తారు. అలాగే సమ్మర్ హాలిడేస్ అంతా అలాగా వేస్ట్ చేసుకోకుండా పిల్లలకి ఏదో యాక్టివిటీస్ నేర్పించారనుకో, వాళ్ళకి బద్ధకం లేకుండా ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లల్ని ఇంట్లో కూర్చోపెట్టకుండా ఎలాంటి కరాటే క్లాస్ అని, లేకపోతే వాళ్ళు డిపెండ్ చేసుకోవడానికి ఏదైతే మంచిదో అలాంటి పిల్లలకి నేర్పించుకుంటే మంచిది. చిన్న వయసులోనే మనం పిల్లలకి అన్నీ నేర్పిస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. అమ్మాయిలకి ఎందుకులే, అమ్మాయికి అవసరమా అని ఇంట్లో కూర్చోపెడితే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేరు. ఏ విషయంలోనైనా భయపడతారు, పిరికితనంగా ఉంటారు. పిల్లలకి ధైర్యం కావాలంటే సెల్ఫ్ డిఫెన్స్ అవసరము. స్పోర్ట్స్‌లోనే ఎంకరేజ్ చేయండి. కొంతమంది స్పోర్ట్స్ కూడా పిల్లలు ఆడనివ్వరు. అలా స్పోర్ట్స్‌లో ఎంకరేజ్ చేయండి. అన్ని విషయాల్లో మీరు పిల్లల్ని ఎంకరేజ్ చేశారనుకో, ఆడపిల్లలు బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా భయమే కదా పేరెంట్స్‌కి. అలా భయపడకుండా కొద్దిగా ధైర్యంగా ఉండగలగటానికి మనకి అవకాశం ఉంటుంది. ఇక్కడ పిల్లల్ని చూసి నాకు చాలా ముచ్చటేసింది. ఆడపిల్లలు కరాటే క్లాస్‌లో పెద్ద పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. చిన్న పిల్లలనే కాదు, పెద్ద పిల్లల్ని నేను వీడియో తీయలేదు కానీ చిన్న పిల్లల్నే తీశాను. అందరూ నేర్చుకుంటున్నారు. ఈళ్ళు వాళ్ళు అని కాదు. అందుకే నేను చెప్పేదేంటంటే, ముందు పిల్లలకి సోమరితనం లేకుండా ఉండాలంటే ఉదయాన్నే లెగటం మనం అలవాటు చేయాలి. ఉదయాన్నే పిల్లల్ని లేపి స్కూల్ ఉన్నా లేకపోయినా ఆ ఉదయం లేపి ఆళ్ళకిచ్చే యాక్టివిటీస్ వాళ్ళకిస్తే వాళ్ళు హుషారుగా, హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ రోజంతా. మా బాబు ఉదయాన్నే లెగటానికి ఫస్ట్‌లో ఇబ్బంది పడేవాడు వచ్చిన కొత్తలో. తర్వాత వాడికే అలవాటైపోయి ఉదయాన్నే లేసి కరాటే క్లాస్‌కెళ్ళొచ్చని వాడే మమ్మల్ని తీసుకెళ్తున్నాడు. అలాగే పిల్లలకి ఏదో ఒకటి నేర్పించారనుకో చాలా హుషారుగా ఉంటారు. ఇంట్లో మనం ఉన్న పరిస్థితిని బట్టే మన పిల్లలు ఎదుగుతారు. మన ఇంట్లో పరిస్థితి బాగుండేటట్టు మనం చూసుకోవాలి.